ఓకే, నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్. ఏంటి నెస్టెడ్ లూప్ అంటే, లూప్ విత్ ఇన్ లూప్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ లూప్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక లూప్లో ఇంకొక లూప్ రాయడం, లూప్లో లూప్ అనమాట. ఈ నెస్టెడ్ లూప్స్ ఎక్కువగా మనకి కొంచెం కాంప్లెక్స్ లెవెల్ ప్రోగ్రామ్స్ రాయడం కోసం నెస్టెడ్ లూప్స్ అనేది ఉపయోగిస్తాం. అయితే ఈ నెస్టెడ్ లూప్స్ అనేవి ఏ లూప్లో ఏది రాయొచ్చు అంటే, ఏ లూప్ దేంట్లో ఏదైనా రాయొచ్చు. అంటే దేంట్లో ఏదైనా అంటే వైల్ లూప్లో ఫర్ రాయొచ్చు, ఫర్ లూప్లో వైల్ లూప్ రాయొచ్చు, వైల్లో డూ రాయొచ్చు. అట్లా హైబ్రిడ్ కాంబినేషన్ ఎలా అయినా రాసుకోవచ్చు. అలానే ఈ నెస్టెడ్ లూప్స్ మనకి మ్యాక్సిమం ఒక 256 లూప్స్ రాయొచ్చు. అంటే లూప్లో లూప్లా రాసుకుంటా మ్యాక్సిమం ఒక 256 లూప్స్ వరకు రాయొచ్చు. అంటే బాగా అంతకన్నా ఎక్కువైతే మనకి హై కాంప్లెక్సిటీ వచ్చేస్తుంది. సపోజ్ సింటాక్స్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్ ఉంది. వైల్ ఎక్స్ప్రెషన్ బ్లాక్ స్టేట్మెంట్స్, ఇక్కడ మళ్ళీ లోపల వైల్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్, ఇలా మళ్ళీ దీంట్లో ఇంకొక లూప్ రాయొచ్చు ఈ వైల్లో. లేదా మళ్ళీ ఇక్కడ వైల్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్, అవసరమైతే ఇందులో కూడా మళ్ళీ ఇంకో వైల్ రాసుకోవచ్చు. ఇలా మనకి లూప్లో లూప్ రాయొచ్చు. అంటే ఇక్కడ ఇలా రాస్తాం. దీంట్లో టాప్ మోస్ట్లో ఉన్న దాన్ని వచ్చేసేమో అవుటర్ లూప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అవుటర్ లూప్ అంటాం. ఈ లోపల ఉన్న వాటిని వచ్చేసి ఇన్నర్ లూప్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇన్నర్ లూప్స్. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ అవుటర్ లూప్లో అవుటర్ కండిషన్ ఓకే అయితే అప్పుడు అవుటర్ బ్లాక్లోకి ఎంటర్ అవుతాం. ఇది అవుటర్ బ్లాక్. ఆ అవుటర్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి అక్కడ స్టేట్మెంట్స్, తర్వాత ఇన్నర్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇన్నర్ లూప్ కండిషన్ ఓకే అయితే అప్పుడు ఇన్నర్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఎంతవరకు? ఇన్నర్ కండిషన్ ఫాల్స్ అయ్యేంతవరకు. ఇన్నర్ కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ అవుటర్ బ్లాక్లోకి వచ్చి అక్కడ ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి, అవుటర్ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ఈ ఇన్నర్ లూప్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ అవుటర్ కండిషన్ ట్రూ అవ్వాలి ఫస్ట్ థింగ్, అప్పుడు లోపలికి వస్తాం. ఈ ఇన్నర్ బ్లాక్లో ఈ స్టేట్మెంట్స్ వర్క్ అవ్వాలంటే ఇన్నర్ కండిషన్ కూడా ఓకే అవ్వాలి, ట్రూ అవ్వాలి. అయితే అప్పుడు ఈ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. అంటే ఈ స్టేట్మెంట్స్ మనకు వర్క్ అవ్వాలంటే ఫస్ట్ అవుటర్ కండిషన్ ట్రూ అవ్వాలి, తర్వాత ఇన్నర్ కండిషన్ ట్రూ అవ్వాలి, అప్పుడు ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే ఇన్నర్ కండిషన్ ఫాల్స్ అవుతుందో ఇన్నర్ బ్లాక్లో నుంచి బయటకు వస్తాం. అవుటర్ కండిషన్ ఫాల్స్ అయితే టోటల్గా అవుటర్ బ్లాక్లో నుంచే బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఇలాగా లూప్లో లూప్ రాయొచ్చు. వీటిని మనకి నెస్టెడ్ లూప్స్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. దీని మీద మనం కొన్ని శాంపిల్ ప్రోగ్రామ్స్ అనేది చూద్దాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద ఏంటంటే, ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ లాజిక్ మీద ప్రోగ్రామ్ చూసాను. ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ ఏంటి, ఒక స్పెసిఫిక్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదా చెక్ చేయటం. అంటే ఒక పర్టికులర్ గివెన్ నెంబర్ ఇచ్చి అది ప్రైమా కాదా అది అలా మనం చెక్ చేసుకుంటూ వచ్చాం. ఇలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. సో 1 నుంచి 100 బిట్వీన్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అనేది ఒక కౌంట్ రావాలి, అంటే లిస్ట్ వచ్చేయాలి. సో 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇవి అని చెప్పేసి మనకి ప్రింట్ అవ్వాలి. దీనికోసం మనం ఇక్కడ నెస్టెడ్ లూప్ అనేది ఉపయోగిస్తాం. చూద్దాం దీని మీద ప్రోగ్రామ్ ఎలాగనేది. మెయిన్ ఫంక్షన్ సేమ్ నెంబర్ కోసం వేరియబుల్ తీసుకుంటాం. తర్వాత ఇక్కడ సింపుల్గా దాన్ని డివిజిబుల్ చేయడం కోసం ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకుందాం, ఐ అనుకున్నాం. తర్వాత దాన్ని కౌంట్ చేసుకోవడం కోసం కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఇన్పుట్ చేసేది ఏమి ఉండదు. ఎందుకు ఇన్పుట్ చేయమంటే 1 నుంచి అని మనకు తెలుసు కాబట్టి దాన్ని డైరెక్ట్గా లూప్ రాసేస్తాం. ఏంటి, n <= 100. nలో ఎంత ఉంది వాల్యూ అంటే మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకుంటాం. n = 1, n <= 100. చూడండి బ్లాక్ బిగిన్ చేసాం, n++ అన్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక లూప్. ఇప్పుడు ఈ లూప్ ఏం చేస్తుంది, n అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి 1 ఇంక్రిమెంట్ అవుతా 100 వరకు ఆ లూప్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఓకే. ఓకే, ఇప్పుడు ఏం జరగాలి, ఆ నెంబరు nలో ఉన్న నెంబరు nలో 1 ఉండొచ్చు, తర్వాత 2 ఉంటుంది, తర్వాత 3 ఉంటుంది, అప్ టు 100 వరకు ఆ నెంబర్ ప్రైమా కాదా చెక్ చేయాలి. సో దీనికోసం ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే i = 1, ఇక్కడ ఇంకొక లూప్ రాస్తున్నాం.
వైల్ i <= n. ఇక్కడ మనం రాస్తాం ఏంటి, ఇఫ్ n% i = 0 దెన్ కౌంట్ ప్లస్ ప్లస్ అని ఇలా రాస్తాం. తర్వాత i ప్లస్ ప్లస్. అయితే ఇప్పుడు మనం కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్లో ఎంత ఉంది అంటే ఇక్కడ మనం కౌంట్లో 0 పెట్టుకుంటాం. ఇంకా ఈ లూపు, ఈ ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, i అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు nలో ఉన్న నెంబర్ వరకు. nలో ఉన్న నెంబర్ అంటే ఇప్పుడు సపోజ్ nలో 10 ఉందనుకోండి, అప్పుడు i 1 నుంచి 10 వరకు ఆ నెంబర్ని డివిజిబుల్ చేసుకుంటూ వస్తుంది. డివిజిబుల్ అయినప్పుడు వచ్చిన రిమైండర్స్ కదా, ఆ రిమైండర్స్ని కౌంట్ చేసుకుంటుంది. ఆ వచ్చిన రిమైండర్స్ కౌంట్ మనం ఇక్కడ చెక్ చేస్తాం. ఏంటి, ఇఫ్ కౌంట్ = 2, కౌంట్లో 2 వస్తే దెన్ జస్ట్ ఆ నెంబర్ని ప్రింట్ చేస్తాం. /t ఇచ్చేసి %dn ఆ నెంబర్ని ఇలా ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపోతాం. అంతే, సింపుల్ లాజిక్. దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే చూడండి ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ ప్రింట్ అయిపోతుంది. 2, 3, 5, 7, 11, 13 అట్లా అప్ టు 100 వరకు. కావాలంటే పైన ఇక్కడ మనం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 \n చివరిలో అయితే ఎందుకంటే నెక్స్ట్ లైన్లోకి రావాలి కాబట్టి ఇలా. సో ప్రైమ్ నెంబర్స్ 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇది మనం దీన్ని అవుటర్ లూప్ అంటాం. ఈ లోపల రాస్తుందని ఇన్నర్ లూప్ అంటాం. అవుటర్ లూప్ ఏం చేస్తుందంటే నంబర్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అంటే nలోకి 1ని 2ని 3ని అలా నెంబర్ జనరేట్ చేస్తాం. ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, 1 నుంచి ఆ nలో ఉన్న నెంబర్ వరకు. nలో ఇప్పుడు 1 ఉంటే 1, లేదా 2 ఉంటే 2, 5 ఉంటే 5, 50 ఉంటే 50. ఆ నెంబర్ని nలో ఉన్న నెంబర్ని 1తో డివిజిబుల్ చేస్తుంది. 1తోనూ 2తోనూ 3తోనూ డివిజిబుల్ అప్ టు నెంబర్ వరకు డివిజిబుల్ చేసుకుంటూ వస్తుంది. డివిజిబుల్ చేసినప్పుడు అది ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుందో వాటిని కౌంట్ చేసుకుంటుంది. ప్రైమ్ నెంబర్ లాజిక్ ఏంటి, 1 అండ్ ఇట్ సెల్ఫే కదా, అది దాంతోనూ 1తోనూ డివిజిబుల్ అవుతుంది. అందుకోసం ఇఫ్ కౌంట్ = 2 అన్నాం. అంటే కౌంటర్లోకి 2 వస్తే ప్రైమ్, మోర్ దెన్ 2 కానీ లేదా లెస్ దెన్ 2 కానీ వస్తే నాట్ ప్రైమ్. ఇక్కడ మళ్ళీ మనం ఎల్స్ రాయకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఎల్స్ కూడా రాసామనుకోండి అప్పుడు ఏమవుతుంది, నాట్ ప్రైమ్ నెంబర్స్ కూడా ప్రింట్ అవుతుంది. మనకు నాట్ ప్రైమ్ నెంబర్స్తో పని ఏముంది, ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కౌంట్ కావాలి అంతే. సో ఆ ఉన్న ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ వరకే మనం ప్రింట్ చేసుకుంటాం. ఈ విధంగా మనం ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ అనేది రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం రాసింది నెస్టెడ్ లూప్లో. సో అవుటర్ లూపు, దాంట్లో వచ్చేసి ఇన్నర్ లూప్. ఫస్ట్ అవుటర్ కండిషన్, తర్వాత ఇన్నర్ కండిషన్ చెక్ చేసుకుంటా ఫైనల్గా రిజల్ట్ అనే దాన్ని ప్రింట్ చేసుకుంటా వస్తుంది. ఇప్పుడు నేను 100 నెంబర్స్ వరకు ప్రింట్ చేశాను, లేదు నాకు 1000 కావాలి, ఓకే ఇక్కడ 1000 చేసేస్తాను అంతే. ఇక్కడ 1000 చేసేస్తే ఆటోమేటిక్గా 1000 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ వచ్చేస్తుంది. 1 to 1000 వరకు. ఒకవేళ ఈ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి కౌంట్ కూడా కావాలంటే కౌంట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని టోటల్ కౌంట్ కావాలంటే అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మనకు ఇంకో వేరియబుల్ తీసుకున్నాం. సమ్ ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకోండి. తీసుకొని దాంట్లో ఎక్స్లో ఏం చేస్తారు, ఇనిషియల్గా 0 పెట్టేస్తాం. పెట్టి ఇప్పుడు మనకు అది టోటల్ కౌంట్ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఇక్కడే కదా ప్రింట్ అవుతుంది. ఈ కౌంట్ = 2 అయితే దాన్ని ప్రింట్ చేయమన్నాం. సో అక్కడ బ్లాక్ పెట్టేసి ఈ ప్రింట్ఎఫ్ కింద ఆ ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ చేసి అయిపోయిన తర్వాత ఇక్కడ టోటల్, ఇక్కడ అంత ప్రోగ్రామ్ లూప్స్ అన్నీ అయిపోయిన తర్వాత టోటల్ అని %dx అంతే. ఇక్కడ ఎందుకు రాసాం, అది ప్రింట్ అవుతుంది అంటే అది ప్రైమ్ కాబట్టి ప్రింట్ అవుతుంది. కాబట్టి అది ప్రింట్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ కాబట్టి ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా, కాబట్టి దాన్ని కౌంట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే కింద టోటల్ వచ్చేస్తుంది 168. ఇది ఇవన్నీ కలిపి వీటి యొక్క కౌంట్ 168 అనమాట. అది 100 వరకు పెట్టామనుకోండి, ఐ థింక్ 21 సంథింగ్ 25 ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్ అంతే. ఇలా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక నెస్టెడ్ లూప్కి ఒక ఎగ్జాంపుల్. అంటే లూప్లో లూప్ రాసి మనం దాన్ని అలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనే దానికోసం ఇది ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అనమాట ఇలా. ఓకే, ఇంకొక మోడల్ చూద్దాం. సో ఇది ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 అన్నాం. ముందు వేరియబుల్స్ తీసుకున్నాం, తర్వాత ఇక్కడ వచ్చేసి n = 1 అన్నాం. ఫస్ట్ అవుటర్ లూప్ ఏమో nలో ఉన్న వాల్యూ 1 నుంచి 100 వరకు రాసాము. తర్వాత నెక్స్ట్ ఇన్నర్ లూప్,
ఎన్నర్ లూప్ ఇక్కడ మన ఇది లూప్ చెకింగ్ అంతా. ఇది ఎన్నర్ లూప్ లాజిక్ అంటే 1 నుంచి ఆ నెంబర్ వరకు చెక్ చేసుకోవటం, తర్వాత అది కనుక కౌంట్ కనుక 2 అయితే దాన్ని ప్రింట్ చేయటం, మళ్ళీ నెక్స్ట్ నెంబర్కి వెళ్ళటం, ఇలా రాసుకుంటూ వస్తాం అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్న వాటిలో పాలిండ్రోమ్ నెంబరు, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ చూసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 1000, 1 నుంచి 1000 మధ్యలో ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ కౌంట్ కావాలి. అంటే ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ కావాలి, లిస్ట్ ప్రింట్ అవ్వాలి. దీనికి చూద్దాం. వేరియబుల్స్ తీసుకుందాం. నెంబర్ కోసం n, డిజిట్ కోసం వేరియబుల్, తర్వాత వాటిని సమ్ చేసుకోవాలి కాబట్టి సమ్, తర్వాత k అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, ప్రింట్ఎఫ్లో మెసేజ్ పెట్టేద్దాం. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 1000. ఓకే, దెన్ ఫస్ట్ n ఈక్వల్ టు 1 వైల్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000. ఇది ఫస్ట్ లూప్, అంటే n అనేది 1 నుంచి 1000 వరకు రావాలి కాబట్టి ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. అంటే ఈ లూప్ ఏం చేస్తుంది, n 1 నుంచి 1000 వరకు జనరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లూప్లో ఏంటంటే ఆ నెంబరు ఆర్మ్స్ట్రాంగ్ కాదో చెక్ చేయాలి. దానికోసం ఇక్కడ కేలోకి n స్టోర్ చేసి తర్వాత సమ్లో 0 పెట్టుకొని ఇక్కడ నెక్స్ట్ వైల్ k గ్రేటర్ దెన్ 0, కేను వాడాం. ఎందుకంటే n ఆల్రెడీ పై లూప్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ n వాడకూడదు, కేను వాడదాం. ఎందుకంటే ఆల్రెడీ n ఇక్కడ ఉపయోగించాం కాబట్టి కేలోను nలోను సేమ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ డిజిట్ ఈక్వల్ టు k mod 10, తర్వాత సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ డిజిట్ ఇంటూ క్యూబ్ అవ్వాలి కదా, సో డిజిట్. ఓకే, తర్వాత k ఈక్వల్ టు k/10 అయిపోయింది. ఇక్కడ ఈఫ్ కండిషన్, ఈఫ్ సమ్ ఈక్వల్ టు n, సమ్లో ఉన్న వాల్యూ nలో ఉన్న వాల్యూ 1 అయితే దెన్ \n %dn ఆ నెంబర్ ప్రింట్ చేయమన్నాం అంతే. ఫస్ట్ లూప్ ఏమో అవుటర్ లూప్ ఏం చేస్తుంది, n 1 నుంచి +1 ఇంక్రిమెంట్ అవుతే 1000 వరకు జనరేట్ చేస్తుంది. రెండో లూప్ ఏం చేస్తుంది, nలో ఉందని కేలో పెట్టుకొని ఆ కేలో ఉన్న నెంబర్ను అందులో ఉన్న ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ని సపరేట్ చేస్తాం, తర్వాత దాన్ని సమ్కి యాడ్ చేసుకుంటాం. అలాగా నెంబర్లో ఉన్న డిజిట్స్ మొత్తాన్ని తీసుకొని k0 అయిపోగానే బయటకు వచ్చి సమ్లోకి వచ్చిన వాల్యూ nలో ఉన్న వాల్యూ రెండు ఈక్వల్ అయితే ఆ నెంబర్ ప్రింట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. చూడండి, ఇవి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ లిస్ట్. మొత్తం టోటల్ 5 నెంబర్సే ఉంటాయి. అవి 153, 370, 71 అండ్ 407. ఓకే, ఇవి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ లిస్ట్ అనమాట. ఇలా రాయొచ్చు మనకి. ఈ విధంగా ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇది నెస్టెడ్ లూప్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్, తర్వాత ఇందాక రాస్తుంది ప్రైమ్ నెంబర్స్. ఇలా ఇక ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం నెస్టెడ్ లూప్ ఉపయోగించి ఏదైనా సరే మనం రాయొచ్చు. కాకపోతే అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే లూప్లో లూప్ ఎలా రాస్తున్నాం అనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక ప్రోగ్రామ్ రాయటం అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా రాసాం కదా, ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. వైల్ లూప్ కాకుండా డూ లూప్లో కానీ లేదంటే ఫర్లో కానీ చూద్దాం. డూ లూప్లో చూద్దాం. ఏంటంటే ప్రింట్ పర్ఫెక్ట్ నెంబర్స్ బిట్వీన్ 1 to 1000, 1 నుంచి 1000 మధ్యలో ఉన్న పర్ఫెక్ట్ నెంబర్స్. పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే మనం చెప్పుకున్నాం సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సమ్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 6 ఉందనుకోండి, 6 ఫ్యాక్టర్స్ ఎంత, 1 2 3. సో 1 2 3 సమ్ అలా అనమాట. దీనికి కూడా నెంబర్ కోసం n అనుకుందాం, తర్వాత లూప్ కోసం i తీసుకున్నాం, సమ్ తీసుకున్నాము, ఇలా వేరియబుల్స్ తీసుకున్నాం. printf perfect numbers between 1 to 1000.
ఓకే, ఇప్పుడు n ఈక్వల్ టు 1 డూ లూప్ రాస్తాం. డూ n ప్లస్ ప్లస్ వైల్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీని లోపల మనకు నెక్స్ట్ రాయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ I ఈక్వల్ టు 1 సమ్ ఈక్వల్ టు 0 డూ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తాము, ఇక్కడ రాసేటప్పుడు ఇఫ్ n% I ఈక్వల్ టు 0 అంటే nలో ఉన్న వాల్యూని iలో ఉన్న వాల్యూతో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I దానికి యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ I ప్లస్ ప్లస్, ఆ తర్వాత ఇక్కడ వైల్ I లెస్ దాన్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయకూడదు, లెస్ దాన్ n ఇలా రాసాం. తర్వాత ఇక్కడ ఇఫ్ సమ్ ఈక్వల్ టు n దెన్ printf \n %d n ఇలా రాసాం. ఇప్పుడు ఫస్ట్ డూ లూప్ ఇది. ఫస్ట్ డూ లూప్ ఏం చేస్తుంది, n 1 నుంచి 1 ఇంక్రిమెంట్ అవుతే 1000 వరకు జనరేట్ అవుతుంది. ఓకే, సెకండ్ వచ్చినప్పుడు I 1 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఆ నెంబర్ వరకు, ఇది లూప్ కండిషన్ I లెస్ దాన్ n. అది ఇప్పుడు సపోజ్ nలో 6 ఉంది అనుకోండి, I 1 నుంచి 6 వరకు. ఇప్పుడు nలో ఉన్న నెంబర్ని 6ని iలో నెంబర్ 1తో డివిజిబుల్ చేసుకుంటుంది, రిమైండర్ 0 వస్తే దాన్ని సమ్కి యాడ్ చేసుకుంటుంది, మళ్ళీ I ప్లస్ ప్లస్ 2 అవుతుంది, మళ్ళీ సమ్ చేసుకుంటుంది, మళ్ళీ 3 అవుతుంది, అలా అనమాట అప్ టు ఆ నెంబర్ వరకు. ఈ వచ్చిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి డివిజిబుల్ అవుతుందో ఆ ఫ్యాక్టర్స్ సమ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ వచ్చిన సమ్ము nలో ఉన్న నెంబర్ ఈక్వల్ అయింది అనుకోండి, సో అది పర్ఫెక్ట్ నెంబర్, ఎల్స్ లేదంటే అదర్వైజ్ నాట్ పర్ఫెక్ట్ నెంబర్. సో ఇవి టోటల్ పర్ఫెక్ట్ నెంబర్స్ 1, 6, 28 అండ్ 406. ఇలా అంటే ప్రీవియస్ రాసిన ప్రోగ్రామ్స్ ఏంటంటే ఒక గివెన్ నెంబర్ ఇచ్చి పర్ఫెక్టా కాదా చెక్ చేసుకున్నాం. అసలు మనకు పర్ఫెక్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి కదా, టోటల్ పర్ఫెక్ట్ నెంబర్స్ కౌంట్ కావాలి. అందుకోసం ఇక్కడ ఏంటి నెస్టెడ్ లూప్ ఉపయోగించేసుకొని ఒక 1 to 1000 వరకు పర్ఫెక్ట్ నెంబర్స్ కౌంట్ కావాలి. జస్ట్ సింపుల్గా మనకి లూప్లో లూప్ ఉపయోగించేసుకున్న 1 to 1000 వరకు ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ మొత్తాన్ని అదే జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇంకొక మోడల్ ప్రోగ్రామ్, అంటే నెస్టెడ్ లూప్ని డూ వైల్ లూప్లో రాసాం మనకి. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఫర్ లూప్ మీద కూడా చూద్దాం. ఫర్ లూప్ మీద మల్టిప్లికేషన్ టేబుల్ రాసాం. ఇప్పుడు ఏముందంటే టేబుల్స్ రాద్దాం, 1 to 20 టేబుల్స్ రావాలి. ప్రీవియస్ ఏమో ఒక పర్టికులర్ నంబర్ ఇచ్చి ఆ నెంబర్ యొక్క ఆ టేబుల్ ప్రింట్ చేయమన్నాం. ఇప్పుడు నాకు పర్టికులర్ టేబుల్ కాదు, అసలు టేబుల్స్ లిస్టే కావాలి. అంటే ఒకేసారి ఒక 10-20 టేబుల్స్ ప్రింట్ అయిపోవాలి. సో దానికోసం చూద్దాం. ABC సింపుల్గా ఫర్ A ఈక్వల్ టు 1, A లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, A ప్లస్ ప్లస్. ఇదేంటి టేబుల్స్ అన్నమాట, అంటే 1వ టేబుల్, 2వ టేబుల్, 3వ టేబుల్ అలాగా. తర్వాత నెక్స్ట్ ఫర్ B ఈక్వల్ టు 1, B లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, B ప్లస్ ప్లస్. ఇదేంటి మల్టిపుల్స్, అంటే ఆ టేబుల్లో ఉన్న మల్టిపుల్స్, అంటే 1వ టేబుల్ 10 సార్లు, 2వ టేబుల్ 10 సార్లు అలా అనమాట. సో ఇక్కడ C ఈక్వల్ టు A ఇంటూ B అయిపోయింది. ఇక printf %d ఇంటూ %d ఈక్వల్ టు %d ABC. ఓకే, అయిపోయింది, అంతే, స్టాప్. ఇక ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ లూప్ టేబుల్, 2వ లూప్ మల్టిపుల్స్. ఇప్పుడు ఇది రన్ చేసాం అనుకోండి, చూడండి టేబుల్స్ ప్రింట్ అయిపోతుంది. మనకి ప్రతి టేబుల్ కొంచెం గ్యాప్తో అంటే తెలియాలి, ఒక్కొక్క టేబుల్ తెలియాలంటే ఆ టేబుల్ ప్రింట్ అయిన తర్వాత ఈ లూప్ చివరిలో getch ఫంక్షన్ ఒకటి పెట్టుకోండి. getch ఫంక్షన్ ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, అలా ఆగుతుంది. అప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేస్తే సెకండ్ టేబుల్ వస్తుంది. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్ ఇలా రాయొచ్చు. దీనికి ఇంకో కండిషన్ చూద్దాం. ఏంటా కండిషన్ అంటే
1 to 20 టేబుల్స్ ప్రింట్ అవుతున్నాయి కదా, వీటిలో నాకు లీవింగ్ 5, 10, 10, 15 అండ్ 20 టేబుల్స్, వాటిని వదిలేసి మిగతా ప్రింట్ అవ్వాలి. అవి కాకుండా మిగతా ప్రింట్ అవ్వాలి. 5, 10, 15, 20 కాకుండా మిగతా ప్రింట్ అవ్వాలి. ఎలా రాయొచ్చు దీనికంటే, ఇప్పుడు మనకు టేబుల్ ప్రింట్ అవుతుంది కదా, ఈ టేబుల్ ప్రింట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈఫ్ కండిషన్ పెడతాం. ఇప్పుడు 20 అనుకోండి, <= తీసేస్తే 20 ఎలాగో ప్రింట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా ఏమని, ఇఫ్ a = 5 ఆర్ a = 10 ఆర్ a = 15. ఆర్ వాడే గుర్తుపెట్టుకోండి, అండ్ కాదు, ఆర్ అంటే ఏలో 5 కానీ, ఆర్ కాబట్టి కానీ, 10 కానీ, 15 కానీ, అంటే ఈ మూడిట్లో ఏ కండిషను సాటిస్ఫై అయినా ఓకే. అండు రాసామనుకోండి, ఏలో 3 ఒకేసారి ఉండాలి, ఏలో 3 నెంబర్లు ఒకేసారి ఉండవుగా, కాబట్టి ఏలో 5 వచ్చింది అనుకోండి, ఓకే a++, అంతే. అప్పుడు a6 అయిపోతుంది, అప్పుడు 6th టేబుల్ ప్రింట్ అవుతుంది. a10 అయింది అనుకోండి, a++ 11 అవుతుంది. a15 అయింది అనుకోండి, a++ 16 అయిపోతుంది, అంతే. ఇప్పుడు చూడండి, టేబుల్ 1, 2, 3, 4 నెక్స్ట్ 6 ప్రింట్ అయిపోతుంది, ఎందుకని 5 అవగానే a++ అయింది కాబట్టి. తర్వాత 9 వెంటనే 11 ప్రింట్ అవుతుంది. తర్వాత 14 నెక్స్ట్ 16, తర్వాత ఎలాగో 19తో ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది, ఎందుకంటే మనం <20 అన్నాం కాబట్టి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ a = 5, 10, 15 అలా ఇలా రాసాము. ఓకే, ఇప్పుడు నేను 200 టేబుల్స్ ప్రింట్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఒక 10 టేబుల్స్ ప్రింట్ అవ్వకూడదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అయితే ఇక్కడ మనం రాస్తే ఏంటి, a = 5, 10, 15 ఓకే కాబట్టి పర్లా. అదే డిఫరెంట్ నెంబర్స్ అనుకోండి, ఏ 5, 7, 10, 12 అలా అనుకోండి, ఈ కండిషన్ రాయొచ్చు. కానీ మనకి అన్నీ 5 టేబుల్సే ఉన్నాయి, అంటే 5తో డివిజిబుల్ అయ్యే టేబుల్సే ఉన్నాయి కాబట్టి మనం ఎలా రాయొచ్చు అంటే సింపుల్గా ఇంకో విధంగా రాయొచ్చు. ఎలా అంటే ఇఫ్ a% 5 = 0 అయితే a++, ఇదైనా ఓకే. అయితే ఇప్పుడు 5, 10, 15, 20 అన్నాం కాబట్టి అదే 5, 12, 17 అలా అనుకోండి, ఇందాక రాసిన దానిలాగానే రాయాలి. బట్ ఇలా అయితే కనుక ఓన్లీ 5, 10, 15 అయితే మనకి ఇది ఇలా వర్క్ అవుతుంది, ఇదైనా ఓకే, అంతే. ఆటోమేటిక్గా అలా మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇవి నెస్టెడ్ లూప్స్ అనమాట. ఇంకా వీటిలో ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, చూద్దాం.